హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ వీడియో చూసిన తర్వాత చాలా మంది కన్సర్న్ చూపించారు అన్నమాట. చెట్టు పడిపోయింది కదా, కార్ డ్యామేజ్ అయిందని చెప్పేసి. సో బేసికల్లీ కపుల్ ఆఫ్ డెంట్స్ పని అనమాట ఇక్కడ అక్కడ. సో డెంట్స్ గురించి పెద్దగా ఫీల్ అవ్వను నేను, ఎందుకంటే నేను పెద్ద ఎక్కువ పట్టించుకోను. డెంట్స్ ఎన్ని ఉన్నా కానీ నాకు పెద్దగా ఏం ఫరక్ పడదు అనమాట. సో ఈ వీడియోలో మనం మెయిన్ ఏ టాపిక్ గురించి మాట్లాడకపోతున్నాం అంటే మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియో మొత్తం క్లియర్గా చూస్తే అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఆడకూడదు, ఆడితే ఏమైంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ ఆడాను, మనీ లాస్ అయ్యాను, కొన్నిసార్లు మనీ వచ్చాయి. సో దాని గురించి మనం డీప్ డౌన్గా డిస్కస్ చేద్దాం ఇంటికి వచ్చేసి. ఇప్పుడు మనం చిన్న పని ఉంటే మనం వాల్మార్ట్ దాకా వెళ్తాం అనమాట. సో ఇవాళ మనం ప్రాన్స్ చేసుకోబోతున్నాం. సో ప్రాన్స్ తెచ్చుకొని వచ్చిన తర్వాత మనం దీని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం డైరెక్ట్ వాల్మార్ట్ వెళ్ళబోతున్నాం. సో మనమైతే ఇప్పుడే మనం స్ట్రింప్ తెచ్చుకున్నాం అనమాట. స్ట్రింప్ అంటే ప్రాన్స్, ఇక్కడ స్ట్రింప్ అంటారు. సో ప్రాన్స్ అంటే ప్రాన్సే ఇంకా. సో నాకు సీ ఫుడ్ బాగా ఇష్టం అనమాట. అందుకని ఇలా గడ్డగట్టిపోయి ఉంటాయి అనమాట. నాకు అర్థం కావట్లేదు ఇంకెన్ని సంవత్సరాలు ఇలా గడ్డగట్టిన ఫుడ్ తినాలో. సో స్ట్రింప్ అంతా మొత్తం ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు పట్టుకున్నారో తెలియదు, ఎప్పుడు ఏం చేశారో తెలియదు, మొత్తానికి గడ్డగట్టి ఉంటాయి. ఇయర్స్ గడ్డగట్టి ఉంటాయి అనమాట. సో ఇలా గడ్డగట్టిన వాటిని మనం నార్మలైజ్ చేసుకొని దాని తర్వాత తినాలి. సో మనం వాల్మార్ట్కి వచ్చాం అనమాట. వాల్మార్ట్లో ఎందుకు ఈ మధ్య ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపిస్తున్నాయి. అంటే ఈ సీ ఫుడ్స్ ఎక్స్పెషల్లీ. సో మనకి అటు ఇటుగా $8 పడింది అనమాట. $8 అంటే చాలా తక్కువ. ఒకప్పుడు నేను ఇది $10 $11 పెట్టుకునేవాడిని. ఒక $2-3 తగ్గిందంటే చాలా డ్రాస్టిక్ డ్రాప్ అనమాట. సో దీని తర్వాత మన ఇంటికి వెళ్ళేసి మనం అసలు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు ఆడాను, ఎంత పోయినాయి, ఎంత పోగొట్టుకున్నాను, ఎలాంటి టైప్స్ ఉంటాయి, దాని గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సో సీ గైస్ ఇన్ ద వీడియో. మనం ఈ వీడియోలో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాం. సో బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సో నేను కూడా బెట్టింగ్ యాప్స్లో మనీ లాస్ అయ్యాను అనమాట. సో నాలాగా ఎవరు లాస్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన వీడియోస్ని కాన్స్టాంట్గా ఒక 100 మెంబర్స్ చూస్తున్నారు. సో 100 మెంబర్స్ వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకొని మరీ మన వీడియోస్ చూస్తున్నారంటే మన వీడియోస్లో నుంచి వాళ్ళకి ఎంత కొంత ఇంపార్టెంట్ అయిన విషయం మనం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ బెట్టింగ్ యాప్స్లో మనీ నేను లాస్ అయ్యాను. ఈ లాస్ అయ్యి ఎంత లాస్ అయ్యాను, ఏం లాస్ అయ్యానని చెప్పేసి వీడియో ఎండ్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైంది అనమాట. సో బేసికలీ బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పేం కాదనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ ఆడడం తప్పు కాదు. ఎందుకంటే వన్స్ అపాయింట్ అనుకునేవాడిని, ఎందుకు ఇంత కష్టపడ్డ మనీ సంపాదించడమే, బెట్టింగ్ యాప్ యాప్స్ డబ్బులు వస్తాయి ఒక్క రీజన్తోనే నేను ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాను అనమాట. లేకపోతే నాకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలని ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు. ఎందుకంటే ఒక ఆశ ఉండిద్ది అనమాట. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఏమన్నా కొనాలి అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు కదా. అలాంటప్పుడు ఈజియెస్ట్ వే ఆఫ్ గెట్టింగ్ మనీ ఏంది అని చూస్తే మనకి బెట్టింగ్ యాప్స్ కనిపిస్తాయి. అంటే గెట్టింగ్ మనీ రావడంలో 50-50 ఛాన్స్ అనమాట. మనం ప్రెడిక్ట్ చేసింది గెలిచిందనుకో మనకి డబ్బులు వస్తాయి, ఓడిపోతే డబ్బులు పోతాయి అనమాట. కానీ మనకి ఎప్పుడు ఆసక్తి ఉండేది కాబట్టి బెట్టింగ్లో ఎలా అయినా మనం గెలుస్తామని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ఆడతాం అనమాట. బేసికలీ ఫస్ట్ మనం దాని వెళ్ళే ముందు అసలు బెట్టింగ్ యాప్స్ ఎన్ని టైప్స్ ఉంటే దాని గురించి మాట్లాడదాం. బేసికలీ బెట్టింగ్ యాప్స్ 2 టైప్స్ ఉంటారు. బేసికలీ మన కళ్ళ ముందు కనిపించే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ ఉంది గేమ్, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏంది, ఒకళ్ళు ఆడుతూ ఉంటారు, ప్లేయర్స్ మీద బెట్టింగ్ వేయచ్చు, ఎవరు గెలుస్తారని మీద బెట్టింగ్ వేయచ్చు, ఇంకా టాస్ మీద కూడా బెట్టింగ్ వేయచ్చు అనమాట. సో మనకి అఫీషియల్ యాప్స్ ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్గా యాప్స్ నేమ్స్ గుర్తులేవు కానీ 1xBet అని కానీ ఇంకా 2-3 యాప్స్ ఉంటాయి. అఫీషియల్ గా వాళ్ళు ఇలా కనెక్ట్ చేస్తారనమాట. ఎలా అంటే Dream11 అని కానీ. సో దీని లోపల మనకి చీటింగ్ అనేది ఎక్కడే ఉండదు. ఎందుకంటే మన కళ్ళతో మనం మ్యాచ్ చూస్తాం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనకు తెలుస్తుంది. సో దీని లోపల చీటింగ్ ఏం లేదు. నువ్వు లక్ ఉంటే 50-50 ఛాన్సెస్, నువ్వు చెప్పింది గెలవచ్చు ఓడిపోవచ్చు. ఓకే, టాస్ లో కూడా అంతే, హెడ్స్ పడితే ప్రైజ్ ఇది. బట్ ఇలాంటి క్రికెట్స్ మీద నేను ఇంతవరకు జీవితంలో ఎప్పుడు బెట్టింగ్ వేయలేదు, నేను బెట్టింగ్ వేయను కూడా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రాబిలిటీ ఆఫ్ లూజింగ్ 50% ఉన్నప్పుడు మనం కష్టపడి ఎర్న్ చేసిన మనీని అక్కడ పెట్టకూడదు అనమాట. సెకండ్ టైప్ బెట్టింగ్స్ అంటే ఇంకా క్రికెట్ కానీ, ఇప్పుడు మనం చూడొచ్చు హార్స్ రేసింగ్ అని కానీ, కార్ రేసింగ్ కానీ, బైక్ రేసింగ్, నీ కళ్ళకు కనిపిస్తుంటుంది ఎవరు గెలుస్తారులే అని చెప్పి. సో ఇలాంటి వాటిలో మోసం, చీటింగ్ అవ్వబడ్డానికి నీకు ఛాన్సులు చాలా తక్కువ అనమాట. సెకండ్ టైప్స్ ఆఫ్ యాప్స్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది మన తెలుగు స్టేట్స్లో వీటి గురించి ఎక్కువ ఫైట్ చేస్తున్నారు. అది సెకండ్ కేటగిరీ దాని నుంచి అనమాట. ఈ సెకండ్ కేటగిరీలో ఏముంటాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలా క్రికెట్ మ్యాచ్లు, ఇలా హార్స్ రైడింగ్ మన కళ్ళకు కనిపించే ఏమి ఉండవు. సో మనకి కళ్ళకు కనిపించనివి ఉంటాయి. అంటే ఇదంతా ప్రాపర్ కోడింగ్తో చేస్తారనమాట. ఎలా చేస్తారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అందరూ ఆడుతుంది మాత్రం ఇది
కలర్ ట్రేడింగ్ అనే దాని గురించి బెట్టింగ్ ఆడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్టేట్స్ లో. సో దీంట్లో వాళ్ళు బెట్టింగ్ ఎలా ఆడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఇలాంటి గేమ్ లోనే ఆడి మనీ లాస్ అయ్యాను అనమాట. ఎలా లాస్ అవుతాను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డైల్ రన్ అవుతూ ఉండేది అనమాట స్క్రీన్ మీద. అలా రన్ అవుతూ ఉంటే 2 కలర్స్ ఉంటాయి, గ్రీన్ కలరా బ్లూ కలరా, అది ప్రెడిక్ట్ చేయాలి. సో బేసికలీ ఇవంతా ఆల్గరిజమ్స్ తో డిజైన్ చేయబడిన గేమ్స్. ఓకేనా, ఇప్పుడు నేనే ఉన్నాను, నా కాడ ఒక 100 కోట్లు డబ్బులు ఉన్నాయి. నేను ఆ 100 కోట్లని 1000 కోట్లు చేసుకోవాలంటే ఏం చేస్తాను, ఈ ప్రజలందరినీ మోసం చేద్దామని ఫిక్స్ అయిపోతున్నాడు. అలాంటప్పుడు నాలాగే ఎవరో ఒకరు చేశారు అక్కడ. సో ఆ యాప్ ఇప్పుడు నాకు మా దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, నేను కరెక్ట్ గా ఒక 2 లక్షలు తీసుకొని 2-3 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకొని ప్రాపర్ కోడింగ్ తో మనకి గేమ్ తయారు చేస్తాను. ఓకేనా, గేమ్ తయారు చేసి ఇప్పుడు నా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్, వీళ్ళందరికీ ప్రమోట్ చేపిస్తాను. ఒక్కొక్కరికి దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, 10 లక్షలు ఇచ్చేసి ఒక 20-30 మందితో నేను ప్రమోట్ చేపిస్తాను. ఇప్పుడు అమాయకమైన ప్రజలు ఉంటారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక 23 ఏళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉండిద్ది. అంటే ఎలా ప్రపంచం ఎలా తిరిగిద్ది, డబ్బులు ఎలా రొటేట్ అవుతాయి అని చెప్పి ఒక అవగాహన ఉండిద్ది. కానీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి అంత ఐడియా ఉండదు అనమాట. ఏదో డబ్బులు వస్తున్నాయి, ఆశ ఎక్కువ, బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి ఆశతో వాళ్ళు ఇలాంటి గేమ్లోకి వచ్చేస్తారు. ఈ గేమ్ లోపలికి వచ్చినంత ఎలా లాజిక్ పనిచేస్తుంది అంటే, ఫస్ట్ 2-3 గేమ్స్ నేను గెలిపించేస్తారు ఆటోమేటిక్ గా. ఎందుకంటే నీకు ఫస్ట్ నమ్మకం ఉండదు కదా, నువ్వు ఫస్ట్ లోనే 1000 పెట్టవు. ఫస్ట్ 20 రూపాయలు, 30 రూపాయలు, 100 లేకపోతే 200 పెడతావు. సో నీకు ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు రావడం స్టార్ట్ అవగానే నీ మైండ్ లో అదొరకమైన డోపమైన్ రిలీజ్ ఇద్ది అనమాట. అంటే ఆశ ఎక్కువ అయిపోద్ది. సో దాని తర్వాత నీకు మనీ పోతాయి. పోయిన తర్వాత నువ్వు ఆ పోయిందని తెచ్చుకోవాలని అని చెప్పేసి మిగతా ఆడుతూ ఉంటావు కదా. నువ్వు వన్స్ నీ కోడింగ్ ఎలా తయారు చేస్తారంటే, నువ్వు ఆడే మనీని బట్టి కోడింగ్ మారుతా ఉండిద్ది అనమాట, ఆల్రెడీ మారిపోతుండిద్ది. ఓకేనా, నువ్వు 100 పెట్టినా మీకు డబ్బులు వస్తాయని చెప్పేస్తే నువ్వు 1,00,000 పెడితే డబ్బులు అన్నీ పోతాయి, 1,00,000. సో ఇదంతా కోడింగ్ తో వచ్చిన గేమ్స్ అనమాట. ఈవెన్ క్యాసినోస్ లో కూడా వన్ టైప్ ఆఫ్ క్యాసినోస్ ఏదంటే ప్యాక్ ఆట, అంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ ఇంకొన్ని మెషిన్స్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా 3 ఈక్వల్ రావాలి, చిన్నపిల్లల గేమ్స్ లా అనిపిస్తాయి, కానీ అది కూడా చాలా పెద్ద స్కామ్ అనమాట. సో మన ఏపీ తెలంగాణలో జరిగేది ఈ కలర్ ట్రేడింగ్ అనమాట. నువ్వు ఫస్ట్ లో పెట్టినప్పుడు అంతా నీకు వస్తే గానీ వెళ్ళే కొద్ది లాసులోకి వెళ్ళిపోతా ఉంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు పోయితే నా జీవితం తలకిందులు అయిపోదు. కానీ కొంతమంది 2-3 లక్షలు పోతేనే ఇంక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఇలా సూసైడ్స్ కానీ ఇలా దొంగతనాలు, సూసైడ్ ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు కూడా ఇలాంటి కళ్ళకు కనిపించని గేమ్స్ మీద ఎప్పుడు బెట్టింగ్ ఆడద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. నువ్వు ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నావు, నీ ఫ్యామిలీని రిస్క్ చేసి పెడుతున్నావు అంటే మాత్రం నువ్వు చాలా లాస్ అవుతావు. ఇప్పుడు నేను ఎలా లాస్ అయ్యానో చెప్తాను. సో నేను బేసికల్లీ యూట్యూబ్ లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ కూడా చూడను. నేను ఓన్లీ ఒకళ్ళని ఇద్దరిని ఎక్కువ ఫాలో అవుతాను. ఒకరు వచ్చేసి శ్రీమన్ గటారు, ఇంకోటి రవి తెలుగు ట్రావెల్ ఉంటారు. చాలా మందికి మా ఫ్రెండ్స్ ఎవరికి నచ్చదు బేసికల్లీ ఈ రవి తెలుగు ట్రావెల్ అంటే, కానీ నాకు మాత్రం పర్సనల్లీ చాలా ఇష్టం. సో వీళ్ళిద్దరిని ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. ఇంకా మిగతా అన్ని అసలు చూసేంత టైం అయితే బేసికల్లీ నా దగ్గర అయితే ప్రెజెంట్ అయితే లేదు. అందుకే నేను మిగతా వాళ్ళ వీడియోస్ ఎవరి కూడా చూడను. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ చేయరు, కొంచెం మెచ్యూరిటీ ఉండిద్ది అనమాట. అంటే వాళ్ళు చూసే సబ్స్క్రైబర్స్ కానీ అలా ఉంటుంది. కానీ ఈ సీరియల్స్ లో ఈ చిన్న క్యారెక్టర్స్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే డబ్బులు ఇస్తే ఏ పని ఏం చేస్తారు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, డబ్బుల కోసం ఎంతమంది జైలు పాలవుతున్నారు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చేస్తే ఓకే, ఎందుకంటే నీకు కనిపిస్తుంటది. కానీ ఇలాంటి కలర్ ప్రిడిక్షన్ గేమ్స్ చూసారా, సో వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ ఒక యాప్ ఉండేది టెలిగ్రామ్ అని చెప్పేసి, ఆ యాప్ లో రప్పించుకొని వాళ్ళందరితో గేమ్ ఆడిపించి డబ్బులు పోతాయి అనమాట. నువ్వు పోతే నా డబ్బులు పోయి మెసేజ్ పెడితే వాళ్ళు అసలు రిప్లై కూడా ఇవ్వరు. జస్ట్ నువ్వు వీడియో చూసి వీడియో కింద లింక్ చూసి నొక్కుంటావు, అంతేగాని నీకైతే లాస్ అయితే డబ్బులు అయితే ఎవరు. నేను ఎలా చేశాను అంటే, ఆ ఇన్ఫ్లుయెన్సర్ పేరు నాకు బేసికలీ గుర్తులేదు, కానీ ఇది బేసికలీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, కొంచెం బీటెక్ జాయిన్ అయ్యే టైంలో, ఈ టైంలో నేను ఈ గేమ్ ఆడాను అనమాట. వాడు ఎవడో వీడియోలో చూసి డబ్బులు వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక 100 రూపీస్ పెట్టాను. 100 రూపీస్ పెట్టిన తర్వాత 100 వచ్చినాయి, డబల్ అయినాయి 200. అప్పుడు నాకు ఆశ పుట్టింది, అరే 200 వచ్చి నేను కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ నేను 300 పెట్టాను. ఆ 300 పోయింది. మళ్ళీ 200 పెట్టాను, ఇంకా 200 పోయింది. వన్స్ 500 రూపీస్ పోయినాయి అంటే ఇంకా మనకు వద్దు, మన పెద్ద బొక్క అని చెప్పేసి నేను అప్పటి నుంచి నేను ఇలాంటి మనం చాలా చండాలమైన మనుషులు అనమాట. సో వీళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ దగ్గర డబ్బులు పోగొట్టే వాళ్ళతో మాత్రం ఎక్కువ ఫాలో అవ్వకూడదు అనమాట. సో ఈ వీడియోస్ మీకు అర్థమైపోయి ఉండేది ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. నా అలా ఎవరు బెట్టింగ్ ఆడద్దు. మీరు కూడా ఏదైనా మంచి పని చేసుకుని డబ్బులు సంపాదించండి, కానీ ఇలా దొంగ పనులు చేసి మాత్రం డబ్బులు సంపాదించద్దు. సో ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.